ఇక చిలకలూరిపేట సభ ఫ్లాప్ కావడాన్ని పోలీసులకు అంటగడుతోంది టీడీపీ పార్టీ. సభ నిర్వహించుకోవడం రాకపోగా దాన్ని పోలీసులపైకి నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతోంది. 1.25 కారణాలు కనిపిస్తున్నాయి. ఏకంగా ప్రధానిని అవమానించిన ఘటన కూడా చిలకలూరిపేట సభలో జరిగింది. మరి వీటన్నింటినీ ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది? నిజంగా ప్రధాని తిట్టడం నిజమేనేమో అని టీడీపీ కామెంట్స్ ని బట్టి కూడా అనిపిస్తున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. వినాయక్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినాయక్, చెప్పండి, ఫ్లాప్ కి రకరకాల కారణాలు పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వెనక జనం లేకపోవడంతో వాళ్ళందరినీ ముందుకి రప్పించి ఆ మైక్ సెట్ల పైన వీటిపైన మైక్ సెట్ ఉన్నప్పుడు ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేసుకోవడం అనేది ఏ సభలో అయినా చూస్తాం. అటువంటి ఏర్పాటు కూడా చేసుకోకుండా పోలీసులను అండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న. వాస్తవంగా చిలకలూరుపేట ఎన్డీఏ సభకి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారు. కార్యకర్తలు దాదాపుగా 15 లక్షల మంది తరలి వస్తారంటూ కూడా ఎల్లో మీడియా ద్వారా ఓదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఏ రోజైతే ఇక్కడ ఈ భూమి పూజ లోకేష్ ద్వారా జరిగిందో ఆ రోజే సభ మీద అనేక అనుమానాలు చెలరేగాయి. ఈ సభ సక్సెస్ అవుతుందా లేదనేది తెలుగుదేశంలోనే ఒక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత 10 లక్షల మంది వస్తారంటూ కూడా తర్వాత చెప్పడం జరిగింది. ఆ తర్వాత కనీసం 5 లక్షల మంది వస్తారంటూ కూడా కార్యకర్తలు 5 లక్షల మంది అనేది సమీకరించాలని చెప్పడం జరిగింది. కానీ ఇందుకు తగిన విధంగా అంటే మొట్టమొదటిగా 2500 ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది. కానీ బిర్యానీ ఇచ్చినా, మందు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా కూడా జనం ఎన్డీఏ సభ ముఖం కూడా చూడకపోవడంతో దాదాపుగా ఒక 1540 బస్సులను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేవలం 960 బస్సులు మాత్రమే ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ బస్సులు కానీ అదేవిధంగా ఇతర కార్లు కానీ వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని ఊహించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తరలి రాలేదు. దాదాపుగా ఒక 48,000 కుర్చీలు వేస్తే అందులో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. వెనకాల కుర్చీలన్నీ ఖాళీగా ఉండడంతో ఒకవైపున జనాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు చేసిన సైకిల్కి గాను కార్యకర్తలు చేసిన హంగామాతోటి మొత్తంగా అక్కడ పూర్తి స్థాయిలో సౌండ్ సిస్టమ్ దెబ్బతిందని చెప్పుకోవచ్చు. స్వయంగా ప్రధానమంత్రి పాల్గొన్న సభలో ఏమాత్రం కూడా కనీసంగా కూడా అవగాహన లేని విధంగా సభ ఏర్పాట్లు చేశారనేది తెలుగుదేశం మీద విమర్శలు రావడంతో వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం తెలుగుదేశం కానీ జనసేన కానీ రెండు కూడా కార్యకర్తలని సమాధానం చెప్పుకోలేక అదేవిధంగా సభ అట్రప్లాప్ అయిందన్న కారణాలకు వెతుక్కునే పనిలో భాగంగానే పోలీసుల మీద నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల బందోబస్తు సరిగ్గా నిర్వహించలేదంటూ కూడా వారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున మనం చూసుకుంటే కనుక ట్రాఫిక్ జామ్ కావడానికి పెద్ద ఎత్తున జనాలు ఎవరు రాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు స్వయంగా కొన్ని కార్లను అడ్డంగా పెట్టి ట్రాఫిక్ జామ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధమైన ఆకతాయి పనులు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన సైకిల్తోటి కార్యకర్తలు చేసిన హంగామాతోటి సౌండ్ సిస్టమ్ దెబ్బతినడం కానీ వీటన్నిటిని కూడా ఈ నెపాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసుల మీద నెట్టే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపున ప్రధానికి ఈ సభలో చాలా ఘోర అవమానం జరిగిందనేది బీజేపీ చాలా ఆగ్రహంతో ఉంది. ఎవరైతే బీజేపీ సీనియర్ నేతలు ఉంటారో వారంతా కూడా కనీసం బుకే కానీ సాల్వా కానీ ప్రధానిని స్టేజ్ మీదకి పిలిచి అవమానం చేసే విధంగా ఆయన నిలబెట్టి ఆ సమయంలో ఎవరు కూడా అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బుకే ఇస్తారు, సాల్వా కప్పుతారు, సత్కరిస్తారని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా కనీసంగా ప్రధానిని సత్కరించే ప్రయత్నం చేయకపోలేదు. అదేవిధంగా బుకేని కానీ అదేవిధంగా సాల్వాని కానీ స్టేజ్ మీకు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ప్రధానిని సత్కరించే ఆలోచన వారిద్దరికీ లేదనేది బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇది ఘోర అవమానం. ప్రధాని సభలో ఏ రోజు కూడా ఇప్పటివరకు ప్రధాని పాల్గొన్న సభలో ఎప్పుడూ కూడా సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వలేదు. అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకతాయిల వల్లే ఈ విధంగా సౌండ్ సిస్టమ్ దెబ్బతిని ప్రధాని ప్రసంగంలో దాదాపుగా అరగంట పాటు అంతరాయం ఏర్పడింది అనేది బీజేపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. బీజేపీ శ్రేణుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ నెపాన్ని పోలీసుల మీద నెట్టయితే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా పోలీసులు 5 సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ బందోబస్తు నిర్వహించారు. దీంతో పాటు స్వయంగా ఐజీ పాలరాజు కూడా ఈ బందోబస్తు పర్యవేక్షణ చేశారు. ఓవరాల్గా కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రయత్నం చేశారు. మరోవైపున వీఐపీ పాసులు ఏ విధంగా ఖాళీగా ఇస్తారు, 11:30కు కూడా వీఐపీ పాసులు ఇవ్వలేదంటూ కూడా ఒక నెపాన్ని పోలీసులు నెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ప్రధాని ప్లానింగ్ అదంతా కూడా పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కేవలం రక్షణ భద్రతా ఏర్పాట్లు శాంతి భద్రతలు చూసుకోవడం అనేది పోలీసుల పని. దానికి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఎటువంటి సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం ఎస్పీ స్థాయి వ్యక్తుల్ని పోలీసులు అందరినీ కూడా వాళ్ళు టార్గెట్ చేయట్లేదు. ఎస్పీ స్థాయి వ్యక్తుల్ని మాత్రం వాళ్ళదే తప్పు అనే ఒక ప్రొజెక్ట్ చేసే పద్ధతి కనిపించింది. అంటే వాస్తవంగా మనం చూసుకుంటే కనుక ఉదయం 11:30 వరకు వీఐపీ పాసులు ఇవ్వలేదనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే కనుక ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కానీ మరోవైపున ఎక్కడైతే హెలిప్యాడ్ ఉందో అక్కడ వీవీఐపీలు ఎవరు ప్రధానికి స్వాగతం పలుకుతారనేది చివరి నిమిషం వరకు కూడా లిస్ట్ అనేది ఎన్డీఏ దగ్గర నుంచి రాలేదు. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యంగా
ఈ పోలీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపున మనం చూస్తే కనుక కేవలం మీరు చెప్పినట్టుగా రక్షణ బాధ్యతలు ఏదైతే ఇది పార్టీ కార్యక్రమం కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో ఏర్పాట్లన్నీ కూడా పార్టీ తరపు నుంచి చేసుకుంటారు. దీనికి సంబంధించి జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపున టీడీపీ తరపు నుంచి ప్రతిపాటి పుల్లారావు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరూ ఫెయిల్యూర్ని కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేయకుండా ఉండేందుకు గాను సభ మొత్తం ఫెయిల్ అయ్యడంతో జనం కరువు అవడంతో ఈ నెపాన్ని పోలీసులు నెట్టే ప్రయత్నంలో భాగంగా వీరంతా కూడా ఈ విధంగా పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారు, పోలీసులు బందోబస్తు సరిగ్గా నిర్వహించలేదంటూ కూడా నిన్న విమర్శలు చేశారు. దీనికి సంబంధించి ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. వాస్తవంగా చూస్తుంటే ప్రధాని పాల్గొన్న ఈ సభకు పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే పోలీసుల నుంచి నిర్వహించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 3000కు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా ఎక్కడా కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ట్రాఫిక్ జాము ఏర్పడిందంటూ కూడా కొంత ఆకతాయి పనితోటి కొంతమంది కార్యకర్తలు వారి వారి వాహనాలను అడ్డంగా రోడ్ల మీద అడ్డంగా పెట్టి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో డ్రోన్ల ద్వారా తీసి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా కొంతమంది చేసే ఆకతాయిల వల్ల పోలీసుల మీదకి నెట్టే నెపం ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే పోలీసుల మీద కంప్లైంట్ కూడా చేశారు. వాస్తవంగా చూసుకుంటే కనుక పోలీసులు భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారని మనం చెప్పుకోవాలి.